క్రీస్తునందు ప్రియమైన జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు చాలా ప్రత్యేకమైనటువంటి ఒక కార్యక్రమాన్ని మీ ముందుకు నేను తీసుకొని వచ్చాను. ఒక ప్రత్యేకమైనటువంటి పునరుద్ధానానికి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు జవాబులతో మీ ముందుకు రాబోతా ఉన్నాం. నేను దైవజనులు రెవరెండ్ పాస్టర్ విజయ్ కుమార్ గారితో కలిసి ఈ ప్రోగ్రాం చేయబోతా ఉన్నాం. కాబట్టి మీరందరూ తప్పకుండా వీక్షించి దీనిలో ఉన్నటువంటి విషయాలను మీరు గమనించి కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు విజయ్ కుమార్ గారితో కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. పాస్టర్ గారు ప్రైజులాడండి. ప్రభునామాన మీకు వందనాలు. ఈ దినాన్ని ఈ రీతికి కలుసుకుంటానికి ప్రభు సహాయం చేశారు. మరి మీతో మీరు చక్కటి ఈరోజు ఈ అవకాశాన్ని మీరు మాకు ఇచ్చారు. మేము చాలాసార్లు ప్రయత్నం చేసాం కానీ కుదరలేదు. దేవుడు ఎందుకు ఈ అవకాశాన్ని ఇచ్చాడు. మీతో ఉండడం చాలా సంతోషం. మరొకసారి మీకు వందనాలండి. ఇప్పటి వరకు చాలా మంది గుడ్ ఫ్రైడే జరుపుకున్నారు. అయితే రేపటి దినాన అనగా ఆదివారం రోజు ఈస్టర్ పండుగ జరుపుకోబోతా ఉన్నారు. కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఆ ప్రశ్నలో మొదటి ప్రశ్న, ఈస్టర్ పండుగ అనేటువంటిది జరుపుకోవచ్చా జరుపుకోకూడదా పాస్టర్ గారు? ఈస్టర్ పండుగ అంటే ఈస్టర్ అనేటువంటి మాట ఇంగ్లీష్ వర్డ్. అవును. దీన్ని పునరుద్ధాన పండుగ అంటాం తెలుగులో. అయితే ఈ పండుగలు జరపడం అనేది సంపూర్ణ క్రైస్తవ్యానికి వ్యతిరేకం. ఓకే. పౌల్ గారు మాట్లాడుతూ తన పత్రికలో చెప్తూ వస్తాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో కొన్ని మాటలు మాట్లాడతారు ఆయన. అదేంటంటే, నేను మిమ్మల్ని శరీర రీతిగా ఇంతవరకు ఎరిగినను ఇక ముందు అలాగ నేను ఎరగను అంటాడు. ఓకే. రెండవ విషయం, క్రీస్తు యేసును మేము శరీర రీతిగా ఎరిగి ఉన్నాను, అలాగ మేము చూడము అంటారు. దీని సంపూర్ణమైన అర్థం ఏంటంటే, యేసు ప్రభు చనిపోయినా తిరిగి లేచిన అంటే చనిపోయినటువంటి సందర్భము శరీర సంబంధం. ఓకే. ఆయన జననము శరీర సంబంధం. ఓకే. ఆ మాటల నుంచి మనం అర్థాన్ని తీసుకున్నప్పుడు ఏమర్థం అవుతుందంటే, ఇదంతా కూడా శరీర సంబంధమైనటువంటి విధానం. సో ఈ పండుగలు మేము చెయ్యము అనేటువంటి అర్థాన్ని ఇచ్చే మాటలేదు. అంటే ఒక విషయం పాస్టర్ గారు, అంటే శరీర సంబంధమైనవే, కానీ యేసు ప్రభు వారు పరమ నుండి వచ్చినటువంటి దేవుడు కదా. అయితే ఆయన మనం జ్ఞాపకం చేసుకునే విషయంలో, అంటే పండగ అని కాకుండా, ఇప్పుడు దీన్ని పూర్తిగా పండగ అనడం కంటే ఆయన జ్ఞాపకం చేసుకునడానికి ఒక దినంగా పరిగణించి చేసుకోవచ్చు అంటారా? జ్ఞాపకం చేసుకునేదానికి చేసుకో, అంటే జ్ఞాపకం అనేది మన వ్యక్తిగతం. అది ఓకే. పండగ చేస్తేనే జ్ఞాపకం కాదు. అవును. అసలు వాస్తవానికి యేసు ప్రభు ఆయన మృతి పొంది తిరిగి లేచి పరలోకానికి వెళ్ళడం అనేది తండ్రి యొక్క సంకల్పం అది. ఓకే. అయితే ఆయన వెళుతూ వెళుతూ నేను మీకు ఏమి ఆజ్ఞాపించానో ఆ ఆజ్ఞలు మాత్రం ప్రకటించని చెప్పాడు. కానీ ఈయన వ్యక్తిగతమైనటువంటి ఈ విధానాలు, అంటే పుట్టినరోజులు కానీ చనిపోయిన రోజులు కానీ, వీటిని ఆచరించమని ఆయన చెప్పలే. ఓకే. అంటే ఇవి పాస్టర్ గారు ఆయా సందర్భాలను బట్టి చేస్తున్నవి. ఎస్, అంటే అంతే. యేసు ప్రభు వారు ఆయన ఆజ్ఞాపించినటువంటి ఆ విషయాలు ఏం చెప్పలేదు కాబట్టి అసలు లేదు, అవి మనం చేయడానికి లేదు, చేయగలరు. సరే పాస్టర్ గారు. తర్వాత రెండవదిగా, అంటే ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళ అభిప్రాయం, అంటే వాక్యానికి తెలిసిన వాళ్ళు ఒకలాగా ఉంటారు, తెలియని వాళ్ళు ఒకలాగా ఉంటారు. అయితే ఈ విషయంలో చేసినందువలన ఏమి లేదు, చేయకపోయినందువల్ల ఏమి లేదు. ఓకే. చేసామని గొప్పలు చెప్పుకోవడం కాదు, అవసరం లేదు. చేయలేదని బాధపడాల్సిన అవసరం. దీని వలన అసలు దేవుడు అసలు పట్టించుకోడు. ఓకే. ఓకే. విషయం ఏంటంటే, క్రైస్తవం ఏంటంటే క్రీస్తుని కలిగి ఉన్నట. ఓకే. ఆ ప్రేమ, ఆ త్యాగం ప్రభు నమ్మాము అని చెబుతున్నటువంటి వారిలో కనబడాలి. ఓకే. వెరీ వెల్ పాస్టర్ గారు. తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత సమాధి చేయబడ్డాడు. ఓకే. సమాధి చేయబడిన తర్వాత బైబిల్ ఏం చెప్తుందంటే, ఆయన 3వ దినాన తిరిగి లేచాడు అని చెప్తుంది. అంటే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత
తిరిగి లేపబడడం అనేది సాధ్యమేనా? అది సృష్టి ఆరంభం మొదలుకొని ఉమ్, సృష్టి ఆరంభం మొదలుకొని అంటే మానవుని మనుగడ ప్రాణమైన నాటి నుంచి ఉమ్, నేటి వరకు ఏ వ్యక్తి కూడా వ్యక్తిగతంగా ఉమ్. మరణించి తిరిగి లేచిన దాఖలాలు ఎక్కడ లేవు చరిత్రలో. అంటే పాత నిబంధనల్లో చనిపోయిన వాళ్ళు బ్రతికించబడినట్టుగా ఉంది. బ్రతికించబడ్డారు, ఓకే వాళ్ళకే వాళ్ళు బ్రతకలే. అంటే వాళ్ళు ఓకే ఓకే చనిపోయే ముందు బ్రతికి ఉన్నప్పుడు మేము చనిపోయి తిరిగి లేస్తామని వాళ్ళు చెప్పలే. అవును, ఎస్. దేవుని శక్తి ద్వారా ప్రవక్తల ద్వారా లేపబడ్డారు. అది వేరే విషయం. అది ఓకే యేసు ప్రభు దగ్గరకు వచ్చేలోపు ఇక్కడ జరిగిన సన్నివేశం ఏంటంటే ఇది అన్ఎక్స్పెక్టెడ్ గా ఆయన చనిపోవడం, ఉమ్, అన్ఎక్స్పెక్టెడ్ గా ఆయన తిరిగి లెగడం కాదు ఇది. అవును అవును అవును. ఎందుకంటే యేసుక్రీస్తు లోకానికి రాకపూర్వము ఆయన ఒక మర్మంగా ఉన్నారు. అవును మర్మంగా ఉన్నప్పుడు దేవుడు కూడా ఆయా సందర్భాల్లో తన యొక్క ప్రవక్తల ద్వారా ఉమ్, క్రీస్తు యేసు ఈ లోకానికి వస్తాడని, ఉమ్, ఆయన మరణిస్తాడని, ఆయన తిరిగి లెగుస్తాడని కొన్ని లేఖనాలు మనం చూస్తాం. అవును ధర్మశాస్త్రములో వాటన్నిటిలో కూడా మనం చూస్తాం. ఉమ్, సో యేసు ప్రభు కూడా ఈ లోకానికి వచ్చిన తర్వాత ఉమ్, ఆయన చెప్పాడు ఉమ్, మనుష్య కుమారుడు అంటే తన గురించి అవును పాపిష్టుల చేతికి అప్పగించబడతాడు, వారు ఆయనకు మరి సిలువ మరణాన్ని విధిస్తారు, అవును ఆయన చనిపోతారు, తిరిగి లెగుస్తాడని ప్రభువు చనిపోకముందే ఈ సంగతులు మరి ఆయా సందర్భాల్లో బోధించుకుంటూ వచ్చాడు. అవునండి, వాస్తవమే. నేను అనేది ఏంటంటే అలా లేవడం సాధ్యమేనా అన్నా, అంటే ఎలాగ యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి లేపబడ్డారు. ఎస్ అంటే అంటే చాలా మంది ఇప్పుడు ఈస్టర్ పండగని చేస్తున్నారు కానీ పొద్దున్నే ఉదయకాలం లేచి రాతి సమాధిలో పాతినేసి అని పాటలు పాడుతూ ఉన్నారు. వాళ్ళైనా ఇల్లు అడిగితే ఎలాగ యేసు ప్రభు వారు లేచాడు అంటే చాలామంది ఈరోజు చెప్పలేకపోతున్నారు. అవును. అంటే సువార్తలో కూడా చాలా ప్రాముఖ్యమైంది. అయితే ఆయన ఎలాగ తిరిగి లేచాడు అనేటువంటిది అది చాలామంది క్రైస్తవులు కానీ చాలామంది దైవజనులు కూడా ఆయన లేచాడండి అని చెప్తున్నారు. అసలు చనిపోయిన ఆ మనుషులు ఎవళ్ళు కూడా లేపబడ్డారు కానీ ఆయన ఏం చెప్పాడంటే నేను 3వ దినాన తిరిగి లెగుస్తానని చెప్పాడు. తిరిగి లెగుస్తానని చెప్పాడు. ఆయన ఎలా లేచాడు? అది ఆయన తిరిగి లెగడం అనేది ఉమ్, చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంగతి. ఉమ్, అది ఈ లోకానికి, ఈ లోక జ్ఞానానికి అందంది. అది ఓకే అందంది. అయితే దేవుడు సర్వశక్తి కలిగినటువంటి వాడు. ఉమ్, దేవుడు ఉమ్, సర్వశక్తి కలిగినటువంటి వాడు. ఉమ్, ఈ సృష్టిని అంతటిని కూడా ఆయన కలుగు చేశాడు. ఉమ్, అయితే ఒక సందర్భంలో యేసు ప్రభు మాట్లాడతాడు. ఏమంటున్నాడంటే మనుష్య కుమారుడు తండ్రి అంటే తండ్రి అయిన దేవుడు ఏ విధంగా మృతులను తిరిగి లేపబోతున్నాడో ఆ రీతిలోని మనుష్య కుమారుడు కూడా మృతుల నుండి తిరిగి లేపగలడు. ఆ అధికారము తండ్రి ద్వారా పొంది ఉన్నాడు అంటాడు ఒక సందర్భం. ఓకే, ఇక్కడ ఒక మాట అండి. పేతురు గారు ప్రసంగం చేస్తా పెంతుకొస్త దినాన దేవుడు ఆయన్ను మృతుల్లో నుండి లేపెను అంటాడు. ఎస్ అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఇప్పుడు ఆయన చనిపోయాడు, అవును, ఈయన తిరిగి లేపబడడం అనే ఆ సన్నివేశం లేక ఆ కార్యక్రమంలో తండ్రి ప్రమేయం పరిశుద్ధాత్మ ప్రమేయం ఉందంటారా? ఖచ్చితంగా ఉంది. ఓకే, ఖచ్చితంగా ఉంది. ఎందుకు ఉందంటే దేవుడే సర్వాధికారం. యేసుక్రీస్తు డెఫినెట్గా ఈ సంగతులు అనేక సార్లు ఒక్క నుంచి చెప్పాడు. నా తండ్రి ద్వారా ఇటు అధికారం పొంది ఉన్నాను, నా తండ్రి ఇలాంటి అధికారం నాకు ఇచ్చాడు ఓకే అంటూ ఆయనకే ఆయన లెగడమే కాకుండా తండ్రి ద్వారా ఆయన లేపబడమే కాకుండా యేసుక్రీస్తు కూడా ఆయనకి ఇష్టమైనటువంటి వారిని లేపేదానికి తండ్రి అయిన దేవుని ద్వారా గొప్ప అధికారం పొందాడు. అందుకే లాజరు బ్రతికించబడ్డాడు. అవును, బ్రతికించాడు. యాయూరు కుమార్తె పాడి మీద వెళ్తున్నటువంటి నాయును. అంటే ఈ రోజు కూడా ఎవళ్ళైతే యేసు ప్రభువుని అంగీకరిస్తారో
వారు తప్పకుండా లేపబడతారు. ఖచ్చితంగా లేవపడతారు, ఉమ్. అందులో డౌట్ లేదనమాట. అంటే ఇక్కడ 2 పునరుద్ధానాలు ఉంటాయి. ఆ, ఒక పునరుద్ధానం అనేది ఏంటంటే మొదటి పునరుద్ధానం, ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. ఓకే. ఈ మొదటి పునరుద్ధానములో లేపబడు వారందరూ కూడా ఉమ్. ఆ వధువు సంఘానికి సంబంధించినటువంటి వారు. ఓకే. ఇటువారు ధన్యులను కూడా రాయబడింది. అవును. ఆ తర్వాత మరల మృతులు లేపబడరు. ఎప్పుడు లేపబడతారంటే ఈ సృష్టి అంతా నాశనమైపోయిన తర్వాత ప్రపంచ పునరుద్ధానములో, నీతిమంతుల పునరుద్ధానంలో ఆ రోజున ఆదాము మొదలుకొని చివరి వాడైనటువంటి ప్రతి మనుషుడు కూడా ఆ లేపబడి క్రీస్తు యేసు యొక్క న్యాయపీఠం మీద నిలవాల్సిన పరిస్థితి వస్తుంది. ఓకే పాస్టర్ గారు, ఇప్పుడు ఒక విషయం ఏంటంటే చాలా మంది ఏమంటారంటే యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేపబడ్డాడు. ఎస్. ఆయన చనిపోయిన 3వ దినాన్ని లేపబడ్డా లేకపోతే ముందుగానే లేపబడ్డా అంటే ఎఫెసీలకు రాసిన పత్రికలో ఆయన భూమి కిందకు దిగిపోయినట్లుగా, చెరలో ఉన్న ఆత్మలు పట్టుకొని వచ్చినట్లుగా రాయబడి ఉంది. అది ఎలా సాధ్యము, ఎలాగా అది మనం వివరించవచ్చు? దాన్ని మనం వివరించే విధానం ఏంటంటే యేసుక్రీస్తు 3 రాత్రులు 3 పగళ్ళు అనేటువంటి క్లారిటీ ఇవ్వలే. అవును. 3వ దినమున తిరిగి లేపబడతాను అన్నారు. అవును. ఈ లెక్కలు మనం చూసినట్లయితే యూదుల లెక్కల ప్రకారం సాయంకాలం 6 అవ్వంగానే మరుసటి రోజు లెక్కకు వస్తుంది. ఓకే. అంటే ఈరోజు సాయంత్రం 6 దాటితే మరొక రోజు ఓకే, మరొక రోజు కిందకి వస్తుంది. ఆ రీతిలో ప్రభు యూదుల ఆ యొక్క కాల క్రమేణ ప్రకారంగా టైమింగ్స్ ప్రకారంగా ప్రభువు లేచినటువంటి నాటికి 3వ దినం అవుద్ది. ఓకే. ఓకే. అంటే నేననేది ఓకే, మీరు చెప్పింది మంచి క్లారిటీ ఇచ్చారు. ఓకే. ఆయన ఆరోహణుడి వెళ్ళిపోయాడు కదా. ఎస్, ఈ విషయాన్ని నేను ఇప్పుడు చెప్తాను మీకు. అయితే ఆయన ఆరోహణుడు అయ్యను అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే మీరన్నట్టుగా ఎఫెసీయులకు రాసిన పత్రికలో అవరోహణము ఆరోహణము అంటే ఇక్కడ ప్రభు ఏం చేశాడంటే భూమి క్రిందికి ముందు అవరోహణం అయ్యాడు. భూమి క్రిందికి ఎందుకు భూమి కిందకి వెళ్ళాల్సి వచ్చిందంటే యేసు ప్రభువు చనిపోక ముందు నీతిమంతుల ఆత్మలు కూడా భూమి క్రింద ఉన్నటువంటి పాతాళములో ఒకవైపున వారు అక్కడ బంధించబడి ఉన్నారు, అక్కడ ఉన్నారనమాట. అయితే యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఈయన పాతాళంలోనికి వెళ్ళవలసి వచ్చింది ఆత్మ. ఓకే. పాతాళంలోనికి వెళ్ళి అక్కడున్నటువంటి నీతిమంతుల ఆత్మలను తీసుకొని చెరగా పట్టుకొని ఆయన 3వ ఆకాశానికి వెళ్ళినట్లుగా బైబిల్ చెప్తుంది. అంటే ఇక్కడ ఒక ప్రశ్న పాస్టర్ గారు, అంటే పరదైసు అనేటువంటిది యేసు ప్రభు వారు చనిపోక ముందు వరకు భూమి కింద ఉంది అని చెప్తా ఉంటారు. ఎస్. అంటే ఇప్పుడు ఆ పాతాళం దగ్గర ఉన్న ఆ పరదేశంలోకి యేసు ప్రభు వారు వెళ్ళాడు. ఎస్, అవును. అక్కడ నుండి ఆత్మలు తీసుకొని, అంటే ఇప్పుడు మళ్ళీ పరదేశం అనేది భూమి కింద లేదు, ఇప్పుడు లేదు, ఇప్పుడు ఆకాశంలో ఉంది. ఎస్, 3వ ఆకాశం. దాన్ని మనం కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో ఆ విషయాలు పౌలు మనకు బాగా క్లారిటీ ఇచ్చారు, 3వ ఆకాశం అని. ఇప్పుడు చాలా మంది ఏమన్నారంటే యేసు ప్రభు వారు లేవలేదండి, అదంతా అబద్ధం అని. కొంతమంది అంటే బైబిల్ సరిగ్గా చదవలేదు వాళ్ళు. అవును. క్రైస్తవులు కూడా కాదు, అన్యులైనటువంటి వాళ్ళు ఏదో 2 ముక్కలు తీసుకొని 3 మేకులు పీక్కోలేకపోయాడు అనే మాటనే చెప్తున్నారు. వాస్తవానికి ఆయన తిరిగి లేచాడనే సందేశం ప్రజల దగ్గరికి చేరట్లేదు. అయితే ఆయన తిరిగి లేచాడు. ఆయన లేవడం మూలాన క్రైస్తవ సంఘానికి లేక క్రీస్తు నెరిగిన బిడ్డలకు ఎటువంటి ఆశీర్వాదాలు కలుగుతాయి? ఇప్పుడు క్రైస్తవ్యము అంటే పునరుద్ధానము చాలా ప్రాముఖ్యం. ఓకే. క్రీస్తు యేసును అంగీకరించడం అనేది ఏదో ఈ లోకముల దీవెనలు ఆశీర్వాదాలు, ఈ లోకములో ఏదో మేలు జరుగుతాయనేటువంటి ఉద్దేశం అసలు కానే కాదు. క్రీస్తును అంగీకరించడం అంటే పునరుద్ధానమును కోరుకోవడమే. ఎందుకంటే పునరుద్ధానము కోరుకోవడం వలన అది 2వ లైఫ్.
మనుషుడు భూమి మీద బ్రతికనున్నంత వరకు కూడా మనుషుని యొక్క విలువ అనేది, జీవిత సత్యం అనేది అర్థం కాదు. అవును. మనిషి చనిపోయిన తర్వాత వాని యొక్క నిజ జీవితం అనేది ప్రారంభమవుతుంది. అవును. అయితే చనిపోయిన తర్వాత క్రీస్తులో ఉండి మృతి పొందినటువంటి వారు చూచారా, వారు తిరిగి లేపబడతారు. తిరిగి లేపబడిన తర్వాత అక్కడి నుంచి వారి నిజమైనటువంటి జీవిత విధానం, భవిష్యత్ అనేది ప్రారంభమవుతుంది. దానికి క్రీస్తుని అంగీకరించాలి, నంబర్ 1 పాయింట్. అయితే ఈ నేటి దినాలలో మీరు అన్నట్టుగా చాలా చాలా అపోహలు వస్తున్నాయి. యేసు క్రీస్తు ఎక్కడ తిరిగి లెగిచాడు, ఎవరు చూశారు, ఇట్లా రకరకాల మాటలు హైందవులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. దానికి ఏదన్నా సాక్ష్యాలు ఉన్నాయా, ఎవరు చూశారు? ఈనాడు క్రైస్తవులు కూడా చాలా మంది బుద్ధి లేని మాటలు మాట్లాడుతూ ఉంటారు. అది ఎట్లాగంటే ఎవరు చూశారు పరలోకం ఉందని, ఎవరు చూశారు నరకం ఉందని అనేటువంటి మతిహీనతమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళందరూ ఎందుకు అలా మాట్లాడుతున్నారంటే వాక్య వివరణ తెలియక. ఆనాడు దీన్ని బాగా క్లారిటీ చేశారు అపోస్తలులు. వాళ్ళు ఏమంటారంటే, మేము కన్నులారా చూచాం, పునరుద్ధానుడైన క్రీస్తును ప్రకటిస్తున్నాం. మేము ఏమో సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం అన్నారు. మరొక చోట ఏమో పునరుద్ధానుడైన క్రీస్తును ప్రకటిస్తున్నాం అన్నారు. కానీ పునరుద్ధానం గురించి అందరికి అర్థం కావట్లేదు. అర్థం కావట్లేదు. ఈనాడు పునరుద్ధానం గురించి అర్థం కావట్లేదు. ఎందుకు పునరుద్ధానం గురించి ఎందుకు అర్థం కావట్లేదు అంటే, అంత లోతైన విషయాలను సేవకులు విశ్వాసులకు చెప్పట్లే, అందులోనికి వెళ్ళట్లే. ఈ సేవకులు ఎంతవరకు చెప్తున్నారంటే, కేవలం ఆశీర్వాదం, ఈ లోక సంబంధమైన దీవెన, మీరు ఏ ప్రభువుని నమ్ముకుంటే మీకు దేవుడు ఏదైనా చేస్తాడు, ఏదైనా మీకు దేవుడు అందిస్తాడు, ఇంతవరకే వెళ్తుంది. కానీ క్రైస్తవ్యం అసలు విశ్వాసం, నీతి కలిగిన జీవితం, పునరుద్ధానం, నిత్య జీవం, ఈ మాటల దగ్గరికి రావట్లే. అందువలన చాలా మందికి దీని గురించిన అవగాహన లేకుండా పోతుంది. అయితే ఈ విషయం బోధకుడు ఎలా బోధించాలంటే, క్రీస్తు యేసు తన శిష్యులకు నేర్పిన విధానము, వాళ్ళు నేర్చుకున్న విధానం. ఓకే పాస్టర్ గారు, అంటే బోధకుల గురించి మరొకసారి మాట్లాడదాం. నేను అడుగుతుంది ఏంటంటే, పునరుద్ధానం వలన దేవుని పిల్లలైన వాళ్లకు కలిగిన ఆశీర్వాదం అంటే, యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయాడు, లేఖనాల ప్రకారం ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, ఆయన చెప్పినట్టుగానే తిరిగి లేచాడు. తిరిగి లేవడం మూలాన అంటే ఆశీర్వాదం అని ఎందుకన్నానంటే, ఇప్పుడు ఆశీర్వాదం అనగానే ఇష్టం లేని వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు చాలా మంది సంఘాలు పెరగడానికి గల కారణం ఈ ఆశీర్వాదం అనే మాటే. నేనేమంటారంటే, ఇప్పుడు సంఘంలో ఉన్న వాళ్ళందరూ వరిదిల్లారా లేదా అంటే ఇది వేరే మ్యాటర్. ఇది నేను వీటి గురించి మనం ఇంకొకసారి మాట్లాడదాం, సంఘం గురించి. అయితే నేననేది ఏంటంటే, దేవుని పిల్లలైన వాళ్ళు, యేసు ప్రభువుని అంగీకరించిన వాళ్ళు ఈ పునరుద్ధానపు శక్తి ద్వారా లేక ఆయన తిరిగి లేపబడడం మూలాన ఎటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటారు అంటే, వాస్తవానికి యేసు ప్రభు వారు తిరిగి లేపబడడం మూలాన మనకు శారీరక సంబంధమైన ఆశీర్వాదాలు కలుగుతున్నాయా, లేకపోతే పరలోకం నుండి ఆశీర్వాదం కలుగుతుందా ఈ విషయం? ఎందుకంటే ఆయన తిరిగి లేపబడిన తర్వాతే పరిశుద్ధాత్ముడు పనిచేయడం మొదలుపెట్టాడు. ఆయన తిరిగి లేపబడిన తర్వాతే శిష్యులు మరలా సేవకు వెళ్ళటానికి కూడా కొంచెం ఆటంకం అయిపోయింది, వాళ్ళు వెళ్ళలేదు ఇంకా. అయితే ఏంటి అసలు ఆయన తిరిగి లేపబడిన తరువాత క్రైస్తవ్యంలో కలిగిన లేక క్రీస్తుని వెంబడించే వాళ్ళలో కలిగిన మార్పులు? సో మంచి ప్రశ్న అడిగారు. అయితే క్రీస్తు పునరుద్ధానుడు అవ్వట వలన, ఆ రీతిలో ప్రభువును నమ్ముకొని వెంబడించటం వలన భూలోక సంబంధమైన ఆశీర్వాదం అనేది లేదు. వాక్య ప్రకారం ఎక్కడ వెతుక్కున్నా లేదు. అయితే పరలోక విషయమందు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, అంటే నిత్య జీవములో ప్రవేశించి యుగయుగాలు దేవునితో ఆనందించేటువంటి జీవితం, ఈ పునరుద్ధానం వలన నమ్మి ప్రభువును వెంబడించే వారికి వచ్చేటువంటి గొప్ప భవిష్యత్తు. ఈ భూలోకంలో మాత్రం ఆశీర్వాదం అనేది లేదు. భూలోకంలో మాత్రం అంటే
పునరుద్ధానం ద్వారా. పునరుద్ధానం ద్వారా భూలోకం అసలు పునరుద్ధానం ద్వారా ఒక మాటలో చెప్పాలంటే పునరుద్ధానాన్ని కోరుకున్న వారు లోకములో ఉన్నవన్నీ విడిచిపెట్టుకున్నారు. ఎస్ 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 హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో రాయబడి ఉంటది. అది వారు మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందుకోరి, అవును, యాతన పెట్టబడి, రంపములతో కోయబడి, అవును ఉంటది. ఎస్ మరి శ్రేష్టమైన పునరుద్ధానం అంటే, మరి శ్రేష్టమైన పునరుద్ధానం అంటే రేపు ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయన వచ్చేలోపు మృతి పొందిన వారిని ఎంట పెట్టుకొని వస్తాడు పునరుద్ధానం వలన. ఈలోపు ఆయన కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారిని ఆయన ఏం చేస్తారు, రెప్పపాట్న వాళ్ళ మార్పును కలుగొచ్చేసి ఆయన దగ్గర చేర్చుకుంటారు. అంటే ఈ భూలోకంలో ఉన్న ప్రజలందరూ చూచూ ఉండగా ఈ ప్రభువుని వెంబడిస్తున్న వారు పునరుద్ధానం వలన రెప్పపాట్న వెళ్ళి ప్రభుని కలుసుకుంటారు. ఇది చనిపోయిన వాళ్ళు కూడా లేపపడతారు కదా. చనిపోయిన వారు అంతే. 2 పునరుద్ధానాలు ఇందాక చెప్పాను కానీ ఓకే ఓకే ఓకే. మొదటి పునరుద్ధానం క్రీస్తుతో ఎల్లప్పుడూ ఉండేదానికి, ఇందులో పాలు పొందిన వారు ధన్యులు. రెండవ పునరుద్ధానం అంటే అది లాస్ట్, నీతిమంతుల పునరుద్ధానం అనేది అది లాస్ట్ అన్నమాట. అలా కదా పాస్టర్ గారు. హెబ్రీయులకు మన తెస్సలోనికలకు రాసిన పత్రికలో అవును పౌలు గారు ఏమంటాడంటే, సహోదరులారా నిరీక్షణ లేని వారి వల్ల ఇతరుల దుఃఖపడకుండండి, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేపబడతారు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము ఆయనతో కూడా ఏకముగా కొనుపోబడదు అంటాడు. మరి ఈ వాక్య అర్థం ఏంటండి? మొదట క్రీస్తునందు మృతులు లేపబడతారు అంటే యేసు ప్రభును నమ్ముతాం. ఒక వ్యక్తి పునరుద్ధానం ఉందని నమ్ముతారు. నమ్మిన తర్వాత ఆ వ్యక్తి రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. ప్రభు చెప్పినట్లుగానే బ్రతుకుతూ లోకములు. ఈలోపు ప్రభు రాలే, అతను ప్రభువు నందు నిద్రించాడు. నిద్రించిన తను తన శరీరాన్ని తీసుకెళ్లి మనం మామూలుగా సమాధి చేస్తాం. అయితే అతని ఆత్మ పరదేశం అని చెప్పాం కదా, పరదేశంలో అక్కడ విశ్రాంతి పొందుతూ ఉంటారు. అది ప్రభువునందు మొదట నిద్రించిన వారి విధానం. ఆ తర్వాత సజీవులమైనటువంటి మనం అంటే రాకడ కోరిక ఎదురు చూస్తూ భూమి మీద బ్రతికున్నవారు, రాకడ కోరిక ఎదురు చూస్తూ భూమి మీద బ్రతికున్నవారు. సో ఇది ఫస్ట్ ఏమో ప్రభు వస్తూ ముందు మృతి పొందినటువంటి వారిని ఎంట పెట్టుకొని వస్తాడు మధ్యాకాశానికి. ఆ తర్వాత సజీవులం భూమి మీద మనం ప్రభు కొరకు చూస్తున్నాం, రాకడ కొరకు ఎదురు చూస్తా ఉన్నాం. ఆ తర్వాత బూర ఊదబడుతుంది. ఆ బూర శబ్దం విన్నటువంటి వారు రెప్పపాటున మార్పు చెందుతారు. రక్త మాంసములు అదృశ్యమైపోతాయి. అక్కడ మహిమా దేహాన్ని ధరించుకుంటారు. దాన్ని మర్త్యమైన శరీరం అంటారు. మర్త్యము అంటే నాశనమయ్యేది. ఆ మర్త్యమైన శరీరాన్ని అమర్చన ధరించుకుంటది. ఆ రీతిలో రెప్పపాటున వెళ్ళి ప్రభువుని కలుసుకుంటారు భూమి మీద ఉన్న సజీవులు. ఆల్రెడీ ప్రభువుతో ముందుగా మృతి పొందిన వారిని ఆయన ఎంట పెట్టుకొని వస్తాడు. వీరు యేసు ప్రభుతో సదాకాలం ఉంటారు. ఓకే. తర్వాత పాస్టర్ గారు, ఇప్పుడు పునరుద్ధానం చెందిన తర్వాత అంటే పునరుద్ధానం చెందక ముందు శారీరక సంబంధమైనటువంటి శరీరం, అంటే తినొచ్చు, త్రాగొచ్చు, నడవచ్చు, అన్నీ తెలుస్తాయి. పునరుద్ధానం చెందిన తర్వాత ఆ వ్యక్తి ఎలాగుంటారు? లేకపోతే అంటే యేసు ప్రభు వారు ఎలాగున్నారు? ఆయన మరి అమ్మాయి గ్రామస్తులతో కలిసి అక్కడ వాళ్ళతో మాట్లాడాడని ఉంది, కలిసి మాట్లాడాడు, శిష్యులకు కనబడాడని ఉంది, రొట్టె విరిచి వాళ్ళకి ఇచ్చాడని ఉంది. కాబట్టి ఎలాగుంటుంది పునరుద్ధానం చెందిన తర్వాత? ఈ శరీరాలు మార్పు చెందినప్పుడు ఎలాగుంటాయి? అంటే మార్పే కదా, శరీరం మార్పు చెందడమే పునరుద్ధానం. అవును కదా. సో ఎలాగుంటది పునరుద్ధానం చెందిన? పునరుద్ధానములో పాలు పొందు వారందరూ కూడా దేవదూతలను పోలి ఉంటారు. పెండ్లికి ఇవ్వబడరు, పెండ్లి చేసుకోరు, దేవదూతల వలె ఉంటారు. ఓకే, ఒక క్లారిటీ ఇచ్చారు. ఓకే. రెండవది, వాళ్ళు ఎలాగుంటారు? ఒకటి దేవదూతలాగా ఉంటారు, రెండవది ఎలాగుంటారు? ఇప్పుడు దేవదూతలు మనం చూస్తున్నాం కదా, వాళ్ళు దృశ్యులుగా ఉంటారు, అదృశ్యులుగా ఉంటారు. ఓకే. యేసు ప్రభు కూడా
పునరుద్ధానం కాకపూర్వము ఆయన శరీరాన్ని ధరించి శిష్యులతో నడుచుకుంటూ వెళ్ళాడు. దృశ్యంగా ఉన్నాడు, అంటే లైవ్ లో ఉన్నాడు, అవును. వాళ్ళతో కలిసి తాగాడు, అవును, తిన్నాడు. అంటే పునరుద్ధానం చెందిన తర్వాత అవును వాళ్ళు ఎక్కడికే వెళ్ళిపోతారు. అవును. అంటే ఇప్పుడు యేసు ప్రభు వారు శిష్యులందరూ కలిసి గదిలో ఉన్నప్పుడు, అవును, ఆ గది తలుపులు వేసి ఉండగా యేసు ప్రభు వారు ఆ గదిలోనికి వెళ్ళాడు, వచ్చాడు. ఓకే, ఇక్కడ వరకు ఒక క్లారిటీ. ఇంకా ఏమైనా మార్పులు ఉన్నాయా పునరుద్ధానం తర్వాత జరిగేటువంటి మార్పు? ఇంకా వీళ్ళు పునరుద్ధానం అయిన తర్వాత దేవుని కస్టడీలో నుంచి ఎక్కడికి వెళ్ళరు. అలా కదా పాస్టర్ గారు, యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధానం చెందాడు. అవును. ఆయన ఇప్పుడు ఒకటి పునరుద్ధానం గురించి వారు దేవదూతల్లాగా ఉంటారు. అవును. రెండవది వాళ్ళ శరీరాలు అదృశ్యంగా మారతాయి. అంటే దృశ్యంగా కనపడొచ్చు, అంటే ఇప్పుడు మీతో మాట్లాడుతున్నట్టు ఉండొచ్చు, ఒకసారిగా అదృశ్యం అయిపోవచ్చు. తర్వాత మూడవదిగా వారు ఎక్కడికైనా వెళ్ళిపోతారు. అవును. వారు ఎంత పెద్ద గడియలు వేసినా వాటిని దాటి లోపలికి వెళ్ళిపోతారు. ఇంకా ఏమైనా అనుభవాలు ఉన్నాయి అంటే వాళ్ళు తినగలుగుతారా, తాగగలుగుతారా? అయితే ఈ విషయంలో ప్రకటన గ్రంథంలో క్లారిటీ ఇచ్చిన మాట ఏంటంటే, అక్కడ అంటే వీళ్ళందరూ కూడా పునరుద్ధానమైన తర్వాత ఈ భూమి మీద అంటూ ఉండరు. వీళ్ళు ఎక్కడ ఉంటారంటే దేవుని రాజ్యములోనే ఉంటారు. అసలు వాళ్ళ గురించి చెప్పబడిన మాట ఏంటంటే, యేసుక్రీస్తు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటారు, ఆయనతోనే ఉంటారు. ఇకపోతే వాళ్ళకి ఆకలి ఉండదు అని చెప్పారు. చాలా మంది బోధకులు ఏం చేస్తున్నారంటే, పరలోకి వెళ్ళిన తర్వాత మనకి విందు ఉంటది, ఆ విందుని మనం ఆరగిస్తాం, భూమి మీద ఉన్నాయన్నీ మళ్ళీ అక్కడ ఉంటాయి, మనకి ఏం డౌట్ పడమాకండి, ఇక్కడ తినలేదని బాధపడమాకండి. ఓ పాస్టర్ గారు ఈ రీతిగా చెప్తున్నాడు, మీరు స్వీట్లు తినలేదని బాధపడమాకండి, మాంసం తినలేదని బాధపడమాకండి, ఒకనొక దినాన్ని మనం పరలోకి వెళ్ళిన తర్వాత అక్కడ స్వీట్లు దొరుకుతాయి, మాంసం దొరుకుతుంది అని చెప్తున్నాడు. అంటే ఇలాగ చెప్పడం మూలాన ఆ ప్రజలు ఒక వేలోకి వెళ్ళిపోతున్నారు. అంటే ఈ మాటలు చెప్పే పాస్టర్లు ఏమో బాగుంటున్నారు, అయ్యో అబద్ధాలమ్మ అని చెప్తేనే వాళ్ళు షడ్యూల్ అయిపోతారు. ఇప్పుడు ఇలాంటి బోధలు చేశారనుకోండి, సంఘం పాడైపోద్ది కదా, వాళ్ళ విశ్వాసం చెడగొట్టపడదు. అంతేగా. ఇప్పుడు తినకపోతే ఏమైద్దమ్మా అని చెప్తే వేరుగా ఉంటుంది. ఇది పరలోకంలో దొరుకుద్దంటే, అంటే ఇప్పుడు పునరుద్ధానం చెందింది అందుకోసమేనా, మళ్ళా శారీరక సంబంధమే? ఇదంతా అబద్ధం అండి. ఈనాడు అబద్ధ బోధకులు ఎక్కువైపోయారు. సరైనటువంటి వాక్యాన్ని బోధించి దేవుని యొక్క రాజ్యానికి ఖచ్చితంగా సిద్ధపరిచేటువంటి సత్యాన్ని చాలా మంది కూడా దాస్తా ఉన్నారు. అసలు ఈ పునరుద్ధానం గురించి చాలా దాచేసేస్తారు. ఎవరికి ప్రజలకి తెలియట్లేదు. ఎంత మట్టికి ప్రజలు ఈరోజు పండుగ వచ్చింది మనం చేసుకుందాం, భోజనాలు పెట్టుకుందాం, లేకపోతే చర్చిని అలంకరణ చేద్దాం, కొత్త బట్టలు వేసుకుందాం అని చెప్తున్నారు. కానీ ఆ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కనుక ఎవరైనా ఒక వ్యక్తి, కొత్త వ్యక్తి వచ్చి యేసు ప్రభు అసలు ఎందుకు అని అంటే, ఎలాగ లేచాడు అంటే చెప్పేటువంటి ఆ పొజిషన్లో కనబడట్లేదు. అంటే వాళ్ళు అలా కనపడలేదు అంటే సేవకుడు చెప్పట్లేదా? ఒకవేళ సేవకుడు చెప్పినా కూడా కొంతమంది వింటలేదు. వాళ్ళకి ఏం నచ్చుతుందంటే, మీకు దేవుడు పిల్లల్ని ఇస్తాడు, మీకు ఇల్లుని ఇస్తాడు, మీకు కారుని ఇస్తాడు అంటే నచ్చుతుంది. స్వచ్ఛమైన వాక్యం చెప్తున్నా కూడా చాలా మంది వింటలేదు. అయితే ఈ కడవరి కాలంలో సంపూర్ణ సువార్త ప్రజలకు అందట్లేదు. నేనేమంటానంటే, ఈస్టర్ పండుగ అవనండి, గుడ్ ఫ్రైడే అవనండి, ఏదన్నా అవనండి, సేవకులు కనుక కరెక్ట్గా సంఘానికి మంచి విషయాలు చెప్తే, అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు వచ్చాడు, ఆయన ఎలాగొచ్చాడు, ఆయన వచ్చిన పర్పస్ ఏంటి, ఆయన చేసిన పని ఏంటి, ఆయన పనిని ఎలా ముగించాడు, మరలా ఆయన ఎలా రాబోతున్నాడు, ఆయన శిలువ మరణం అందరికలాగానే చనిపోయినప్పటికీ ఆయన చెప్పినట్టుగా 3వ దినాన్ని తిరిగి లేచాడు. తిరిగి లేచిన ఆయన మరలా రాబోతున్నాడు, మనల్ని తీసుకొని వెళ్ళబోతున్నాడు. మనం కూడా ఆయనలాగా మార్పు చెందాలి. మార్పు చెందకపోతే వెళ్ళలేము. ఇప్పుడు యేసు ప్రభు వారు మార్పు చెందినట్లుగానే ఆయన నమ్మిన వాళ్ళు కూడా మారాలంటే ఆయనలాగా జీవించాలి. ఆయనలాగా జీవించాలి అంటే కేవలం ఆయన చెప్పిన బోధలు వింటేనే సాధ్యము. ఇప్పుడు ఈ పునరుద్ధాన అనుభవం అనేటువంటిది ఒక్కసారిగా వస్తుందా అంటే ఎలాగా అంటే, ఇప్పుడు సడన్గా మనం ఇక్కడ మాట్లాడతాం, ఒకవేళ ప్రభు వచ్చాడు అనుకోండి, అప్పుడు పునరుద్ధానపు అనుభవంలోకి మనం వెళ్ళిపోతామా?
మనం జీవిస్తున్నటువంటి జీవిత విధానం మీద ఆధారపడి ఉంటుంది. ఎస్. ఇప్పుడు వాక్యము ప్రభు చెప్పినట్లుగా ఆ వాక్య ప్రకారంగా కుడికైనా ఎడమకైనా తొలగక వాక్యాన్ని పూర్తిగా నమ్మి ఈ లోకం విషయములో మనము దూరంగా ఉంటూ పరలోక విషయములో దగ్గరగా ఉంటూ ఆ విధంగా మనం ముందుకు వెళుతూ ఉంటే సడన్ గా ఈ విధంగా మనం ఇక్కడ మాట్లాడుతూ ఉన్న మధ్యాకాశం ముందు ప్రభు వచ్చినప్పుడు రెప్పపాటున మార్పు చెంది వెళ్ళిపోతాం. ఓకే. అందుకని ఈ విషయాన్ని పౌలు కూడా ఏమంటే క్రైస్తవులు ప్రతి దినం ప్రతి క్షణం సిద్ధపాటు కలిగి పునరుద్ధానం చెందడానికి సిద్ధపాటు కలిగి మెయిన్ ఇంపార్టెంట్. ఒక వ్యక్తి పునరుద్ధానం చెందడానికి లేక యేసు ప్రభువారు వచ్చినప్పుడు మార్పు చెందడానికి ఆ వ్యక్తి ఎలాగా ఉండాలి అంటే మెయిన్ అంటే ఆ వ్యక్తిలో ప్రధానమైనది ఏముండాలి? పరిశుద్ధత, నిర్దోషమైన జీవితం, నీతి కలిగిన జీవితం. ఓకే. పరిశుద్ధత కలిగిన వాళ్ళు మాత్రమే ప్రభువుని చేరుకుంటారు. ఈ పరిశుద్ధత అనే దాంట్లో నుంచే ఆత్మ సంబంధమైన విషయాలన్నీ దాచబడి లింక్ చేయబడ్డాయి. అవును అవును. మంచిది భాష గారు ఈరోజు చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. పునరుద్ధానం గురించి మనం చాలా క్లుప్తంగా ధ్యానం చేశాం. కానీ నేటి ప్రజలకు ఆ సందేశాలు అందించబడట్లేదు. చాలా మంది ఆధ్యాత్మిక జీవితంలో బలహీనులుగా ఉన్నారు. శారీరకంగా ధనవంతులుగా, ఐశ్వర్యవంతులుగా, అందగాళ్ళుగా, పాటగాళ్ళుగా, ఆటగాళ్ళుగా ఉన్నారు. కానీ ఆధ్యాత్మిక జీవితంలో వాక్యం లేని వాళ్ళగా కేవలం ఆశీర్వాదాల కొరకే, దీవెల కొరకే మందిరాలు అన్నట్టుగా మారిపోయినాయి. అయితే ఈ కడవరి దినాల్లో యేసు ప్రభు వారి యొక్క సంపూర్ణ సువార్త ప్రకటించాలి. మరలా మీతో ఒకసారి కలుస్తాం. మరలా వాక్యంలో కొన్ని విషయాలు ధ్యానిద్దాం. ఈ సందేశం ద్వారా ప్రతి ఒక్కరి జీవితాల్లో ఒక నిరీక్షణ కలగాలి. ప్రతి ఒక్కరి బోధల విషయంలో మార్పు రావాలి. కేవలం క్రీస్తును ప్రకటించే వాళ్ళగా ఉండాలి. ఆ రీతిగా ఉంటే మనమందరం కలిసి అంటే సరి చేసుకుంటే అబద్ధ బోధకులు కూడా మంచోళ్ళు అవుతారు. అవును. ఇప్పుడు సత్యం అందరికీ తెలియదు. మా పూర్వకాలంలో ఎవరో ఒక ఆయన చెప్తే ఇంకా అదే ఆ వాక్యం అనుకునేవాడు. ఈరోజు దేవుడు మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు. టెక్నాలజీ పరంగాను, ఆధ్యాత్మిక పరంగాను వాక్యాన్ని బోధించేవాళ్ళు, సత్యాన్ని బోధించే వాళ్ళు తక్కువగా ఉన్నారు. సేవకులు అయితే ఎక్కువగా ఉన్నారు, కానీ సత్యాన్ని ఉన్నట్టుగా బోధించే వాళ్ళు తక్కువ ఉన్నారు. దీని మూలాన నేనేమంటానంటే ప్రభు రావడం కూడా ఆలస్యం అవుతుంది. ఎందుకంటే సంఘం సిద్ధపడలేదు కదా. దేవుడు ఇంకా కృప చూపిస్తున్నాడు కనుక ఈ సందేశాల ద్వారానైనా, అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇలాగా మీలాంటి దైవజనులు చెప్పేటువంటి మాటల ద్వారా కొందరిలోనైనా ఒక ఆత్మీయ తీవ్రత కలిగి, వాక్యం కొరకు దప్పిక కలిగి, ఆధ్యాత్మికంగా నిలబడి వారు బలపడతా. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, అంటే నా ప్రతి వీడియోలో కూడా మీరు బలపడండి, ఇతరులు బలపరచండి. మీరు బలం లేకుండా ఇతరులు బలపరచలేరు అంతే. కాబట్టి దైవశీలు కూడా బలపడితే, దైవశీలు కూడా బలంగా నిలబడితే దేవుని పరిచర్య ఘనంగా జరుగుతుంది. కనుక ప్రభుపేట కోరుకునే విషయం ఏంటంటే ప్రతి దైవజనుడు స్వచ్ఛంగా నిర్మలమైన దేవుని వాక్యాన్ని బోధించి సంఘాన్ని ప్రభు రాకుడి కోసం సిద్ధం చేయాలి. కేవలం ఈ పునరుద్ధానం పండగ కాదు, కానీ ఇది మన జీవితాల్లో ప్రతిరోజు జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయంగా దైవజనులు తెలియజేశారు. ఈ చక్కటి సందేశాన్ని మనకు తెలియజేసినటువంటి దైవజనులకు మరొకసారి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రేక్షకులైన మీ అందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు. ప్రియ సహోదరులారా, మీరు చక్కటి విషయాలు నేర్చుకున్నారని నేను అనుకుంటూ ఉన్నాను. ఒకవేళ మేము మాట్లాడినటువంటి విషయాల్లో మీకు ఏదైనా అర్థం కాకపోయిన ఎడల మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. లేదు మేమేదన్నా తప్పుగా మాట్లాడాము అని తెలిసినా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే బాధలు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటాయి. మీకు ఎలాగ అర్థమైందో తప్పకుండా తెలియజేయండి. ఈస్టర్ అనేటువంటిది కేవలం పండుగ కాదు, అది క్రీస్తు పునరుద్ధానాన్ని తెలియజేసే దినమే కాదు. ప్రతిరోజు మనం క్రీస్తు పునరుద్ధానాన్ని, సిలువను, ఆయన గురించిన విషయాలన్నీ మన హృదయంలో తలబోసుకోవాలి. యేసు ప్రభువుని మనం ఎంత తలబోసుకుంటామో అంతగా మార్పు చెందగలుగుతాం. కనుక ఈ సందేశం ద్వారా మరలా నేను చెప్తున్నాను, మీరు బలపడండి, ఇతరులను బలపరచండి. ఇది మీకు ఆశీర్వాదం అనిపిస్తే తప్పకుండా మన యొక్క జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే 10 మందికి షేర్ చేయండి.
ఇది షేర్ చేయడం కూడా సువార్తలో భాగమే. మీరు సత్యాన్ని ప్రకటిస్తున్న వాళ్ళే ఉన్నారు. కేవలం మీరు విని చాలే, బాగుందిలే, బాగా చెప్పారులే అనుకోవడం కాదు. మీరు తప్పకుండా మీ స్నేహితులకు, మీ శ్రేయోభిలాషులకు, ప్రభుని ఇంకా తెలుసుకున్న వాళ్ళకి, తెలుసుకున్న వాళ్ళు, కొత్తగా రక్షించబడిన వాళ్ళకు, లేదా ప్రార్థనాపూర్వకంగా ఉన్న వాళ్ళకు తెలియచేయండి. మీరు దీవించబడతారు. మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థించండి. అలాగే దైవజనులు పాస్టర్ విజయ్ కుమార్ గారి కోసం, వారి సంఘ పరిచర్య కోసం, వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మిమ్మల్ని పరలోక ఆశీర్వాదాలతో నింపును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ నిండారుగా దీవించును గాక. ఆమెన్.